ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి తక్కువ టైంలో బ్యాచిలర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలిగే తోటకూర ఫ్రైని సింప్లెస్ట్ మెథడ్లో మీకు చూపిస్తున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని కేవలం లో హీట్లోనే ఫ్రైయింగ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లో హీట్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. కేవలం లో హీట్లోనే ఉల్లిపాయలు అనేవి కుక్ చేసుకోండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఈ రెసిపీ అనేది కుదురుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు మనకి లైట్గా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 3 కప్పుల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర ఆకుల్ని కాడలు లేతగా ఉంటే కాడలతో సహా వేసేసుకోవచ్చు. సో నేను చూపించబోయే క్వాంటిటీతో టోటల్గా ఒక 3 మెంబర్స్కి సరిపడే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీని బట్టి తోటకూర క్వాంటిటీ కూడా దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. తోటకూర ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు పప్పు కాంబినేషన్తో తినాలంటే బోర్ కొట్టేస్తుంది కదా. అలాగే తోటకూరతో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. తప్పకుండా ఆ లింక్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. తోటకూరని ఉల్లిపాయలని బాగా కలుపుకుని కేవలం లో హీట్లోనే మూత అనేది పెట్టేసి తోటకూర అనేది మనకి కంప్లీట్గా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ప్యాన్లో అలా పెట్టి ఉంచేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇది కుక్ అవుతున్నప్పుడే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మరొకసారి లిడ్ అనేది పెట్టేసేయండి. నాకు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి 25 మినిట్స్ టైం అనేది పట్టింది. సో మీరు తీసుకున్న తోటకూర క్వాంటిటీని బట్టి అలాగే మీరు యూస్ చేస్తున్న ప్యాన్ టైప్ని బట్టి అది కంప్లీట్గా వేరీ అవ్వచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తోటకూర ఫ్రై రెసిపీ అనేది రైస్, చపాతీ రెండిట్లో దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. సో తోటకూర అనేది మనం ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోవటం వల్ల ఆ ఆవిరికి అది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇది కుక్ అవుతున్నప్పుడే మీ రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా ప్యాన్లో అలా పెట్టి ఉంచేయకూడదండి. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి త్వరగా ప్యాన్కి అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మధ్య మధ్యలో ఇలా వీలైనన్ని ఎక్కువసార్లు కలుపుకుంటూ ఉండటం వల్ల అది యూనిఫామ్గా ఆకు కాడలు అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. తోటకూర కాడలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మన ఛానల్ స్టార్టింగ్లోనే పోస్ట్ చేసేసానండి. ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. దాన్ని కూడా నేను ఐకార్డ్లో షేర్ చేస్తాను. ఆ రెసిపీని కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. తోటకూర అనేది మనకు ఆల్మోస్ట్ ఇలా 80 to 85% కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక మీరు ఏ కప్పుతో అయితే తోటకూర తీసుకున్నారో అదే కప్పుతో ఫుల్ కప్ ఆఫ్ శనగపిండి అనేది తీసుకోండి. ఈ శనగపిండిని డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయనిపిస్తే ఒకసారి జల్లించుకుని తీసుకోండి. శనగపిండిని తోటకూరని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్నటువంటి ఆరల్స్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము అనేది ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి. బట్ ఎండు కొబ్బరి మాత్రం యూజ్ చేయొద్దు. రెసిపీ టేస్ట్ అలాగే టెక్స్చర్ రెండు కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు శనగపిండి, పచ్చి కొబ్బరి రెండింటి నుంచి పచ్చివాసన పోయే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ రెండిట్లో మనకి దేని నుంచి పచ్చివాసన పోకపోయినా కూడా కూర టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో పచ్చి కొబ్బరి తురుము అలాగే శనగపిండి రెండిట్లో నుంచి కూడా పచ్చివాసన ఖచ్చితంగా పోవాలన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. కుక్ అవుతున్నప్పుడే ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోండి. మనకి ఇది ఉడికేటప్పుడు ముద్దగానే అనిపిస్తుంది, బట్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి టైం గడిచే కొద్దీ ఇది పొడి పొడిగా అయిపోతుంది. సో రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.